నేరాల నియంత్రణనే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం మంగళవారం రోజున ఉదయం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లారం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని డీఎస్పీ నాగేంద్రాచారి అన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రాచారి మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి, ప్రజలలో భద్రతా భావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి పేపర్లు లేని, సరైన నెంబర్ ప్లేట్స్ లేని 40 ద్విచక్ర వాహనాలు సీజ్ చేయడం జరిగిందని, సంబంధించిన వాహనదారులకు సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ మారుతి, పోలీస్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి పోలీస్ శాఖ తరపున ప్రజలు ఒక భరోసా కల్పించడానికి అప్పుడప్పుడు సడన్ కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్, మీకు సరే మా వాడు గంజాయి తాగుతుండని అందరికి చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంటే అది సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాం. మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, డి అడిక్షన్ సెంటర్ ఉంది, అక్కడ డాక్టర్ ఉంటాడు, కౌన్సిలింగ్ చేసి దానికి సంబంధించిన మందులు ఇచ్చి చిన్న స్టేజ్లో ఉంటే దాన్ని మనం ఆపుకునే అవకాశం ఉంటుంది. మా ఎస్ఐ గారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము రెడీ చేసి పట్టుకుంటాం వాళ్ళని. ఈ గాంజాయి అనేది సమాజంలో ఎక్కువైంది కాబట్టి దానికి నిర్మూలించాలంటే అందరి అన్ని వేళలా అందుబాటులో ఉండలేకపోవచ్చు, మాకు అంత ఫోర్స్ లేదు. మన గ్రామంలో చెప్తప్పుడు ఎలాంటి గొడవ లేకుండా శాంతి సామరస్యం అందరూ అన్ని పార్టీల వాళ్ళు కలుసుకొని ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఓటేసి ఉన్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి, ఎలాంటి గొడవలు లేకుండా ఉండి మాకు పోలీసు వారికి సహకరిస్తే మీకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓకే, ఇక కోటపట్టు మనం మామిడిపల్లి కూడా కాలే, మొన్న ముసలం మెళ్ళ మీదకి పుస్తకం కాడిపోయింది, అది మన నూకలమరి కాడ అయింది. కాబట్టి మనకు చుట్టుపక్కల అయితే పాటు మన గ్రామానికి సరౌండింగ్లో మనం 4-5 రోజుల పూట మనం సీసీ కెమెరాలు ఓపెనింగ్ చేసుకోవాలి. మీరు ఎవరిస్తారా ఎవరైనా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే మీకు దగ్గరకు వచ్చి మీ సమస్య తెలుసుకోవడమా, లేకపోతే మీకు మాకున్న దూరాన్ని తగ్గించుకోవడమా, దీనికోసం. ఎందుకంటే మీకు పోలీస్ అంటే దూరం ఉండి పనిచేస్తారో చేయరో, లేకపోతే మనం చెప్పుకోవచ్చో లేదో అని ఉంటుంది. కాబట్టి మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు లేకపోతే అందరూ కొంచెం నెమ్మదిగా ఎట్లా తగ్గించాలా, ఎట్లా మాన్పించాలనే దాని మీద ఒక సైకియాట్రిస్ట్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, మందులు ఉంటాయి. ఆ మందుల ద్వారా తగ్గిస్తాము. కాబట్టి ఆ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్కు పంపించి వాళ్ళకి సహాయం చేద్దాం. అట్లనే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకోండి, దీన్ని మనం అంతటా ప్రచారం చేద్దాం. డ్రగ్స్ అనేటివి అసలు ఎక్కడ కనిపించవద్దు.